హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కర్ర తొలగింపు పనులు జరుగుతున్నాయి. భక్తులు రాకుండా 4 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే దర్శనానికి అనుమతి లేదన్న విషయం తెలియక ఖైరతాబాద్ వచ్చిన భక్తులు నిరాశగా తిరిగి వెళ్తున్నారు. ఖైరతాబాద్ లో ప్రస్తుత పరిస్థితిపై మనీ డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఏం జరుగుతోంది? నిమజ్జనానికి నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎస్ చంద్రిక, మరి కొద్ది గంటల్లోనే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము ప్రారంభం కానుంది. ప్రస్తుతము ఈరోజు వినాయక చవితి నవరాత్రులలో 10వ రోజు కావడంతో ముఖ్యంగా బడా గణపతికి ఉదయం చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా బడా గణపతి దర్శనాన్ని భక్తులకు నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు విజువల్లో, ఒక లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే బడా గణపతి చుట్టూ ఉన్నటువంటి కర్రలు ఉన్నాయో వాటిని సగంకు పైగా తొలగించడం జరిగింది. ఈ కర్రల తొలగింపు తర్వాత మొత్తం కూడా అంటే ఖైరతాబాద్ వినాయకుని చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలన్నీ రాత్రి 12 గంటల వరకు తొలగించే ప్రక్రియ ఉంటుందని చెప్పి ఇక్కడ శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో కళాకారులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది నిరంతరం. మరోపక్క ఈ కర్రల తొలగింపు ప్రక్రియ జరుగుతుంది కనుక ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచే కూడా భక్తులకు ఈరోజు దర్శనానికి అనుమతి లేదని చెప్పి ఇటు ఉత్సవ కమిటీ కానీ పోలీస్ శాఖ పదే చెప్పినప్పటికీ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో బడా గణపతిని చూసేందుకైతే భక్తులు ఇంకా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 4 వైపులా ఎక్కడికక్కడ బారికేడ్స్ అడ్డం పెట్టి భక్తులందరినీ కూడా నిలిపివేశారు. ఎందుకంటే భక్తుల తాకిడి పెరిగినా కొద్దీ ఇక్కడ నిమజ్జనం పనులు ఆలస్యం అవుతాయని చెప్పి ఆల్రెడీ ఇటు ఉత్సవ కమిటీ కానీ పోలీస్ శాఖ రెండు కూడా అనుకొని ఈరోజు దర్శనాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే పైన మొత్తం కళాకారులు ఎవరైతే శిల్పి రాజేంద్రన్ టీం ఉందో వారందరూ ఇటు ఖైరతాబాదు బడా గణపతికి రైట్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి ఇటు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి విగ్రహాలకు సంబంధించి లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి శివపార్వతులకు సంబంధించి ఆ షెడ్లన్నీ కూడా ఇప్పుడు తొలగిస్తున్నారు. మరోపక్క బడా గణపతికి సంబంధించి ఏర్పాటు చేసిన కర్రలన్నీ కూడా ఒక సైడ్ ఆల్మోస్ట్ తొలగించడం జరిగింది. అయితే రాత్రి 12 గంటలకు ఏదైతే కలశం ఉందో వినాయకుని ముందు పెట్టినటువంటి కలశానికి సంబంధించి కూడా కలశాన్ని కదిలించే ఆఖరి పూజ రాత్రి 12 గంటలకు ఉత్సవ కమిటీ వాళ్ళు చేయనున్నారు. మరోపక్క విజయవాడ నుంచి ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం చేయడానికి టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అయితే ఈ వెల్డింగ్ పనులు టస్కర్కు సంబంధించి పూర్తయిన తర్వాత ఒక ట్రయల్ రన్ అనేది ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద టస్కరు టర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి, బడా గణపతి దీని మీద కూర్చోబెట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ట్రయల్ రన్ చేస్తారు. రాత్రి 12 తర్వాత ఆ ట్రయల్ రన్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రత్యేకమైనటువంటి ఈ టస్కర్కు విజయవాడ నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి నిరంతరం నిన్న రాత్రి నుంచే మొత్తంగా కూడా పూర్తి స్థాయి పనులు చేస్తున్నారు. ఎందుకంటే 70 అడుగుల మహాగణపతిని దీనిపైన కూర్చోబెట్టాలి కనుక ఎంత వరకు వెల్డింగ్ చేస్తే బాగుంటుంది, ఎంత దూరం వెల్డింగ్ చేయాలి, వినాయకుని కూర్చోబెట్టిన తర్వాత ఈ టస్కర్ ఎట్లా మూవ్ చేయాలి, దీనిపైన నిరంతరం ఇక్కడ ఒక ఎక్స్పర్ట్కి సంబంధించి ఇటు ఎవరైతే ఈ టస్కర్కు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో వారితో కూడా నిరంతరం ఉత్సవ కమిటీ సభ్యులైతే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వన్స్ ఈ వెల్డింగ్ పనులు అనేవి పూర్తయిన తర్వాత ఎదురుగానే ఇప్పుడు బడా గణపతి ఎక్కడైతే నిల్చొని ఉన్నాడో ఇటు టువర్డ్స్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి క్రేన్ నెంబర్ 4కు వెళ్తాడు కనుక దీన్ని ఒక ట్రయల్ రన్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడి నుంచి ఆ ముందరి వరకు ఎట్లా ఉంది, మధ్యలో ఏమన్నా షెట్లు కానీ ఇంకేమన్నా అడ్డు వస్తున్నాయని చెప్పి ముందుగానే చూసుకొని మళ్ళీ నేరుగా ఈ టస్కర్ను బడా గణపతి దగ్గర తీసుకొచ్చి 12 గంటల తర్వాత ఈ టస్కర్ పైన వినాయకుని కూర్చోబెట్టడం జరుగుతుంది. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వినాయకునికి టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు చేస్తారు. చేసి ఉదయం 6 గంటలకు రేపు ఉదయం 6 గంటలకు ఎగ్జాక్ట్గా శోభాయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు. చాలా వరకు దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 200 నుంచి 300 మంది వర్కర్స్ కానీ కళాకారులు కానీ బడా గణపతి నిమజ్జనానికి సంబంధించిన పనుల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడికక్కడ భక్తులకు సంబంధించి కూడా చాలా వరకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆఖరి రోజు, గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఉత్సవాలు జరిగాయి. దేశంలో ప్రసిద్ధిగాంచిన వినాయకుడు, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది భక్తులు కూడా మహాగణపతిని దర్శించుకున్నారు. రేపు అయిన తర్వాత ఇక్కడ బడా గణపతి ఉండడు, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాలంటూ కూడా వేలాదిగా ఈ సరౌండింగ్స్లో భక్తులు వస్తున్నప్పటికీ పోలీస్ శాఖ ఎందుకంటే
నిమజ్జనానికి సంబంధించిన పనులకు ఆటంకం కలుగుతుంది అని చెప్పి ఎక్కడికక్కడ వారిని నిలువరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి అయితే కొంతమంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. వారిని ఇక్కడికి రాగానే వెనువెంటనే పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మొత్తంగా ఉత్సవాలకు సంబంధించి చాలా వరకు ఈసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా వైభవంగా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క వినాయక చవితి నవరాత్రి వేడుకలు అయితే కన్నుల పండుగగా జరిగాయి. ఈరోజు వినాయక నవరాత్రిలో ఆఖరి దినం కావడము భక్తులు కూడా చాలామంది చూడాలనుకొని ఇక్కడికి తరలి వస్తున్నప్పటికీ, ఎందుకంటే ఇంత పెద్ద బడా గణపతిని నిమజ్జనం చేయాలంటే కూడా అనేకమైనటువంటి పనులు ఉంటాయి. వెల్డింగ్ కానీ, కర్రల తొలగింపు కానీ, ఈ బారిగేడ్స్ తొలగించడం కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లను తొలగించడం కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా అనేక చెట్టు కొమ్మలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడు నేరుగా ఇదే రూట్లో వెళ్తాడు కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఉత్సవ కమిటీ కానీ పోలీసులు అందరూ తీసుకోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖైరతాబాద్ బడా గణపతిని చూడాలనుకుంటారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా దాదాపు లక్షలాది మంది భక్తులు కూడా బడా గణపతిని దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న మనం చూస్తే ఇసుక వేస్తే రానంత జనము మహాగణపతి దగ్గర కనిపించారు. ఈరోజు చూడొచ్చు మొత్తంగా కూడా ఎక్కడికక్కడ ప్లేన్ అయిపోయింది. భక్తులకు సంబంధించి లోపలికి దగ్గరికి కూడా కేవలము ఉత్సవ కమిటీ వాళ్ళే వెళ్తున్నారు. అక్కడ పనులు కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇంత బడా గణపతిని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో మొత్తం కూడా పనులు చేస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు ఈ పనులన్నీ పూర్తి కాగానే వెంటనే ఇందాక మనం చెప్పినట్టు కలశ పూజ చేసి బడా గణపతిని టస్కర్ పైన ఎక్కిస్తారు. ఆ తర్వాత ఆ టస్కర్కు అలంకరణ ఉంటుంది పూలతో కానీ ఇక్కడ, ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం ఎట్లా జరుగుతుంది, ఆ క్రేన్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, ఇదంతా కూడా కొంత ఆసక్తిగా ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో నిమజ్జనం ఎలా చేస్తారనే దానిపైన కూడా ఇటు భక్తులు కానీ, ప్రజలందరూ కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు కానీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో వాటికి అనుగుణంగానే ఉత్సవ కమిటీ అయితే వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మొత్తం కూడా వాటర్ వర్క్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిరంతరం అబ్జర్వ్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా, ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయితే మిగిలిన గణపతుల నిమజ్జనం త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పోలీస్ శాఖ భావిస్తున్న తరుణంలో ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. నిన్న చెప్పిన మాదిరిగానే భక్తులందరిని అయితే నిలిపివేశారు. కర్రల తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. మరికొన్ని గంటల్లో మొత్తం కూడా ఖైరతాబాద్ గణపతి చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలు కానీ, హోర్డింగ్స్ కానీ, చుట్టుపక్కల ఏర్పాటు చేసిన విగ్రహాలకు సంబంధించిన కర్రల తొలగింపు, షెడ్ల తొలగింపు ప్రక్రియ కూడా మొత్తంగా పూర్తి చేస్తారు. ఓవరాల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాయ్ బాయ్ గణేష అంటూ, జై జై గణేష అంటూ పెద్ద ఎత్తున భక్తులు అయితే రేపు ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్రలో పాల్గొనున్నారు.